ముందుగా అందరికీ శుభోదయం. మనం ఇప్పుడు సౌందర్యలహరిలో 13వ శ్లోకంలోకి వచ్చేసాం. ఈ శ్లోకంని లౌకిక ప్రయోజనంలో గనక చెప్పుకుంటే అర్థం, పురుషుడికి భార్య మీద కానీ, తనని ప్రేమించే కూతురైనా సరే, ఎవరైనా తనని ప్రేమించి ఆరాధించి తనకి వశ్యం అవ్వాలి అనుకున్నప్పుడు వశ్య శక్తి పెరుగుతుంది, వశీకరణ శక్తి పెరుగుతుంది. ఈ మంత్ర జపం వలన వశ్య శక్తి పెరుగుతుంది. అలాగే లౌకిక ప్రయోజనంలో దీన్ని ఉదయం పూట 6 రోజులు బ్రాహ్మీ ముహూర్తంలో 1000 మార్లు చదవాలి. ఇంకా పద్యంలోకి వెళ్ళిపోతే, నరం వర్షీయాంసం నయన విరసం నర్మసు జడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీ బంధ కుచకలశ విస్త్రస్త సిచయా హఠాత్కృట్యత్ కాంచ్యో విగళితదుకూల యువతయః. ఈ పద్యం యొక్క అర్థాన్ని కనుక మనం చెప్పుకున్నట్లయితే, ఏ మానవుడైతే మనిషికి జర నుంచి ఎప్పుడూ తప్పించుకోలేడు. మానవుడు జర అనగా ముసలితనం. అదేవిధంగా ముసలితనంలో ఉన్నటువంటి ఒక పురుషుడు కానీ, అతను ఒక అధముడైనా సరే, అతనికి జవసత్వాలు ఉడికిపోయినా సరే, అతనికి పటుత్వం లేకపోయినా సరే, అతనిని ప్రేమించి లాలించి అందరూ యువత అతని యొక్క మాటకి విలువ ఇస్తారు అని ఈ పద్యం యొక్క అర్థం. అనగా ఈ కాలంలో భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినడు, ఇంకా వీళ్ళిద్దరి మాట పిల్లలు వినరు. ఇలాంటి ఈ టైంలో, ఈ కాలంలో, ఈ కలియుగంలో అమ్మ యొక్క కరుణ ఉంటే కానీ, అమ్మ యొక్క దృష్టి ఏ పురుషుని మీద ప్రసరిస్తుందో అతడు తన అన్ని బాంధవ్యాల్లో అందరి మనవళ్ళని కానీ, మనవరాల్ని కానీ, భార్యని కానీ, బంధువుల్ని కానీ అందరినీ సర్వవశ్యం చేసుకుంటాడు. ఈయన్ని చూడంగానే వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగి ప్రసన్నత కలుగుతుంది. అందుకోసమని ఈ శ్లోకాన్ని గనక పట్టుకున్నట్లయితే జీవుడు ఖచ్చితంగా తరిస్తాడు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః.